వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఎట్టకేలకు వెస్ట్ బెంగాల్ గురించి అందరూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో 2 దఫాల ఎన్నికలు ఫేజ్ 1, ఫేజ్ 2 ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తోంది. సో మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో బీజేపీ ఒకవేళ అక్కడ రైజ్కి కానీ గెలిస్తే కానీ ఏ ఏ కారణాల చేత గెలుపొందే అవకాశాలు ఉంటాయనే అంశాల మీద కూడా మనం కూడా 1-2 వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఒకటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఫెయిల్యూరు, అంటే ప్రతిపక్షంలో అనైక్యత బీజేపీకి ఎట్లా కలిసి వస్తుంది, లేదు బీజేపీకి సంబంధించి ఇవాళ అక్కడ కమ్యూనిస్టు ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ గల్లంతు చేసి ఏ విధంగా బీజేపీ కొంత వ్యూహాలు రచించింది, మరి బీజేపీ నిజంగానే అక్కడ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాం. అయితే సీన్ కట్ చేస్తే ఇవాళ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీ సర్వే లెక్కల ప్రకారం వెస్ట్ బెంగాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని, వాళ్ళు నెరేట్ ఆ విధంగా బిల్డ్ చేశారని, హిందుత్వ ఎజెండాని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారని, నిజంగా ఇవాళ ఏ నెరేటివ్ తోటి ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు బీజేపీకి ఓట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ నిర్వహించే క్రమంలో భారీ స్థాయిలో బలగాలు అక్కడ నిర్వహించారు. టీఎంసీ యొక్క గూండాయిజం అడ్డుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి నిజంగానే గూండాయిజం జరిగిందా, జరగలేదా, లేకుంటే వాస్తవాలేంటి అన్నది మనం అక్కడ ఉంటే తప్పితే మనం మాట్లాడలేం. కాబట్టి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అందుతున్నటువంటి లెక్కల ప్రకారం మనం మాట్లాడుతున్నాం. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ అయినా లేకుంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విజువల్స్ చూస్తే ఖచ్చితంగా కొంత టీఎంసీ ఒక మోడల్ ఏంటి అనేది అర్థమైపోతుంది. మరి ఇప్పుడు బీజేపీ ఎందుకు ఎన్ఐఏని లేదంటే కనుక భారీ స్థాయిలో బలగాలను మోహరించి అక్కడ బీజేపీ చాలా వరకు డూ ఆర్ డై లాగా, అంటే ఒక జిద్దుకు తీసుకుంటే ఏ విధంగా అయితే ఖచ్చితంగా గెలవాలని తీసుకుంటామో ఆ విధంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలను బీజేపీ జిద్దుకు తీసుకుంది. సో జిద్దుకు తీసుకున్న తర్వాత ఇవాళ ఖచ్చితంగా గెలిచి తీరుతామని కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సరే, ఒకవేళ బీజేపీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా వెస్ట్ బెంగాల్లో గెలిస్తే బీజేపీ ఇక ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. అంటే ఇక వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు దేశంలో. ఏం జరగబోతుంది? సరే, ఒకవేళ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, ఎట్లన్నా గెలిచి ఉండొచ్చు. సరే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చింది, టీఎంసీ వాషౌట్ అయిపోయింది. ఇక నిజంగా బీజేపీ కనుక వస్తే, అంటే క్యాన్ బీజేపీ ఎండ్ మమతాస్ రూల్ అని మనం అనుకున్నట్టుగా వెస్ట్ బెంగాల్లో కనుక మమతాని కనుక ఇవాళ మమతా రూల్కి కనుక ఎండ్ కార్డ్ వేస్తే వెస్ట్ బెంగాల్లో ఇక బీజేపీ చరిత్ర రాసినట్టే. ఎందుకంటే దేశంలో 2026లో జరిగినటువంటి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ 2 దఫాల ఎన్నికలు రాజకీయంగా ప్రత్యేకత ఏమిటి అంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. సో ఈ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ కలుపుకుంటే దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు సంబంధించి 5వ వంతు, అంటే అంత భారీ మెజారిటీ ఇవాళ బీజేపీ కైవసం చేసుకోబోతుంది. అంటే 20% సీట్లు అని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే ఈ ఎన్నికలను ఒక మినీ సమరంగా బీజేపీ తీసుకుంది. ఖచ్చితంగా విశ్లేషకులు కూడా మినీ సమరంగానే కొంత విశ్లేషణలు చేశారు. మరి 5 రాష్ట్రాల్లో విభిన్నమైనటువంటి పార్టీలు అధికారంలో ఉంటూ మరోసారి ప్రజా తీర్పును ఇవాళ కోరినటువంటి నేపథ్యంలో వారి యొక్క జాతకాలు అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైన మే 4న కౌంటింగ్లో ఎవరి భవితవ్యం ఏంటో తేలిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం కొంత ఒక రకమైనటువంటి సంబరాన్ని బీజేపీ క్యాడర్లో నింపింది. వాటి ఫలితాలు చూసిన తర్వాత నిజంగా ఇది ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉన్నాయనేది $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ కనుక ఎగ్జిట్ పోల్స్ అన్ని వాస్తవాలకు అంచనాలకు దగ్గరగా కనుక వస్తే ఖచ్చితంగా బీజేపీకి లాభమే అనేది ఒక వాదన. అయితే ఎట్లా లాభము అని అనుకుంటే బీజేపీకి రాజకీయ లాభం ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే అస్సాంలో బీజేపీ డ్యామ్ షూర్గా అధికారంలోకి వస్తుంది అనేది ఎగ్జిట్ పోల్స్ యొక్క అంచనా. ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. హేమంత్ బిశ్వ శర్మ అక్కడ మళ్ళీ గెలుస్తారు. అలాగే పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏ మళ్ళీ అధికారం నిలబెట్టుకోబోతుంది అనేది సుస్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నాయి. మరి ఈ రెండూ తప్ప బీజేపీ చేతిలో మిగిలినటువంటి 3 రాష్ట్రాలు లేవు. ఒకటి కేరళలో లేదు, అక్కడ ఒక ఎమ్మెల్యే 2016లో ఉంటే 2021లో అది కూడా లేకుండా పోయింది. మరి తమిళనాడులో 3 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి కేవలం. మరి తమిళనాడులో బీజేపీ ఎట్లాగో ఒంటరిగా అధికారం రాలేని పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో 78 మంది గెలిచారు. ఇది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి సినారియో. కానీ ఇవాళ బీజేపీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ తమ ఖాతాలో వేసుకుంటే బీజేపీ బలం పెరిగినట్లే. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నటువంటి దాన్ని బట్టి ప్రకారం చూస్తే తమిళనాడులో 3 ఎమ్మెల్యే సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా ఎక్కువగానే దక్కే అవకాశాలు ఉన్నాయనేది కొంత విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అయితే 1-2 రావచ్చు ఎక్కువగానే అని కూడా చెప్తున్నారు. సో అక్కడ రాజకీయంగా బలం పెరిగినట్లేని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏఐడిఎంకేతో కూడా అక్కడ కొంత కలిసి పొత్తులో భాగంగా ఉన్నారు. మరోవైపు అక్కడ కొంత బలం పెరుగుతుంది. అట్లాగే కేరళలో కూడా చూస్తే ఖాతా బీజేపీ ఈసారి ఇప్పుడు తెరుస్తోంది. కనీసం 3 సీట్లైనా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దాంతో అక్కడ కూడా బీజేపీ కొంత పొలిటికల్గా కొంత ఎంట్రీ ఇస్తుంది కేరళలో కూడా. ఇక బెంగాల్ విషయం తీసుకుంటే
బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ ఓడితే 100 సీట్లు, గెలిస్తే 150 నుంచి 160 సీట్లు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉంది. ఇవే తీరున ఫలితాలు గనక వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చినట్లే, అంటే బలం పుంజుకున్నట్లే. ఇక పశ్చిమ బెంగాల్ కోట పైన బీజేపీ ఆ యొక్క కోటను బద్దలు కొట్టినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఎగ్జిట్ పోల్స్ కనుక వాస్తవం అయితే. అంటే రాజకీయంగా ఒక రకంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంబరంగానే బీజేపీ దాన్ని చూస్తుంది. ఎందుకంటే బీజేపీ కోరిక కూడా అదే, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను కొట్టాలని, బెంగాల్ని కొట్టాలని. ఈసారి ఊపు చూస్తే అది కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సర్వేలు అట్లా చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తున్నాయి. బీజేపీ కూడా ఒక అంచనా ఉంది, ఖచ్చితంగా ఈ దిశగా గెలుస్తామని కూడా. మరి తమిళనాడు, కేరళలో ఫలితాలు పెద్దగా అధికారం వైపు సాగవనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ బెంగాల్లో కూడా అలా లేదు. ఖచ్చితంగా ఈసారి కొట్టి తీరుతామని బీజేపీ కసిగా ఉంది, బరిలో దిగింది. దాంతో బెంగాల్ గెలిస్తే కనుక బీజేపీని ఎవరు ఆపలేరు అనేది రాజకీయ విశ్లేషణలు. అంటే వరుసగా అక్కడ కూడా, ఎందుకంటే గత ఏడాది బీహార్లో గెలిచారు, ఈ ఏడాదిలో బెంగాల్లో కూడా టార్గెట్ పెట్టుకున్నటువంటి బీజేపీ బెంగాల్ని కొట్టేసింది అనుకుందాం. దాంతో ఇవాళ బెంగాల్ను కనుక బీజేపీ గెలిస్తే ఈ మొత్తం మినీ ఎన్నికల సమరంలో జాక్పాట్ బీజేపీ కొట్టినట్టుగా బలం ఆ దిశగా పెరుగుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బీజేపీయే నిలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పుదుచ్చేరి, అస్సాం ఆల్రెడీ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 3 బీజేపీ ఖాతాలో పడతాయి బెంగాల్ గెలిస్తే. అదే సమయంలో 2027లో జరగబోతున్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్లు, అట్లాగే రాబోతున్నటువంటి పంజాబ్, ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదే దూకుడు మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. మరోసారి బీజేపీ గెలిచేందుకు కూడా కొండంత బలం దక్కుతుంది. మోడీ చరిష్మా అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మౌనం వహించక తప్పదు. అంటే దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా బెంగాల్ ఎన్నికలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక రకంగా బీజేపీ చెక్ పెట్టినట్టుగా అవుతుంది బెంగాల్ యొక్క విజయం. సో ఖచ్చితంగా బెంగాల్ ఫలితంతో బీజేపీ రాజకీయ పరుగు ఆపడం ఎవరి తరం కాదన్నది సుస్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ గెలిస్తే మరి బెంగాల్ లడ్డు బీజేపీకి దక్కుతుందా లేదా అనేది మాత్రం మే 4 తెలిపోతుంది. మరి నిజంగానే దక్కుతుంది అనిపిస్తుందా, దక్కలేదు, మళ్ళీ టీఎంసీనే గెలుస్తుంది అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.